Hello viewers, welcome back to my channel. In today's video, we'll discuss about another model paper. Let's start it. The pay of the employee fixed under fundamental rule who holding SPP2 gets promotion to the next level. Comes under fundamental rule 22B. Parsnip is a root crop vegetable. Type of vegetable, root crop vegetable. The Dangerous Machine Act was enacted in 1983. In AP, rodent control program is implemented in how many number of districts? 5 districts. What is the area of operation of MSTL Bapatla? MSTL అంటే మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ బాపట్ల. ఇట్ కవర్స్ నెల్లూరు, గుంటూరు, ప్రకాశం అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ అన్నిటిని కవర్ చేస్తుంది. ద సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఆఫ్ సాయిల్ కన్జర్వేషన్ ఇన్ ద క్యాచ్మెంట్ ఆఫ్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ వాస్ లాంచ్ డ్యూరింగ్ థర్డ్ 5-year ప్లాన్. లాస్ట్ ఇయర్స్ ఇది చాలా మోడల్ పేపర్స్లో కూడా వచ్చింది. ఇట్స్ థర్డ్ 5-year ప్లాన్. The enhanced festival advance to the government employees drawing pay in the scale of rupees 26,600 to 77,030 or below 7,500 rupees. Phosphomidin is an insecticide which is extremely toxic. Postgraduate Diploma in Agriculture Extension Management, a 1-year course through distance learning mode was launched by MANES. MANEZ. ఇది కూడా లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్స్ చాలా వాటిలో వచ్చింది. Which one of the following districts has the maximum extent of finger millet, that is ragi, crop at present? Vishakhapatnam. What is the size of the sample for single superphosphate fertilizer? 400 grams. Which one of the following statement is correct about land utilization pattern in AP at present? Answer is area under current follows is less than that of the land put to non-agriculture users. Central Fertilizer Quality Control and Training Institute is located at Faridabad. ఇది కూడా చాలా మోడల్ పేపర్స్లో వచ్చింది. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో స్టేట్ సీడ్ ఫామ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? నాగలాపురం ప్రజెంట్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్, పెద్దపేట శ్రీకాకుళము, కనేకల్ అనంతపూర్, చిన్నపవాని ప్రకాశం డిస్ట్రిక్ట్. ఫర్టిలైజర్ మానిటరింగ్ సిస్టమ్ వాస్ డెవలప్డ్ అండ్ టెస్టెడ్ ఆన్ పైలట్ బేసిస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ నెల్లూరు. ఇది కూడా చాలాసార్లు అడిగారు. ద అగ్రిస్నెట్ పోర్టల్ వాస్ లాంచ్డ్ ఇన్ Feb 2009. In Prakasham district, FM Kisanwani station is located at Markapur. ఇది కూడా చాలాసార్లు వచ్చింది. And for solid fungicides like Mancozeb, Zenep, which is wettable powder, etc., which kind of packs are used? Tri-laminate pouches. అటువంటి ప్యాక్స్ అనేవి యూజ్ చేస్తారు ఇటువంటి ఫర్టిలైజర్స్కి ప్యాకేజ్ చేసేటప్పుడు. Analysis of sample has indicated that 20 to 24% of soils in AP are potentially deficient in sulfur. Sulfur deficiency చాలా ఉంది. 20 to 25% of soils మన ఏపీలో. What is ultimate aim of Atma? It is to make small farmers credit worthy without collateral. Agriculture Technology Management Association. Atma అంటే. బై బైఫర్కేటింగ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. సో సపరేట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే 1982 నుంచి స్టార్ట్ అయింది. డ్రాల్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అకౌంట్ స్టేటెడ్ అండర్ విచ్ రూల్ ఆఫ్ ఏపీ ట్రెజరీ కోడ్. గవర్నమెంట్ అకౌంట్ నుంచి ఫండ్స్ని డ్రా చేసుకోవడం అనేది సో ట్రెజరీ రూల్ 16 నుంచి ఇట్ స్టార్టెడ్. అప్పటి నుంచి దాని నుంచి ఆ రూల్ నుంచి మనం తీసుకుంటాం అండర్ దట్. ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ యాక్ట్ వచ్చేసరికి 1994లో స్టార్ట్ అయింది. The primary sector mission was launched in 2014 at Kalyan Durgamlo స్టార్ట్ అయింది మన డిస్ట్రిక్ట్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో. అట్ విచ్ ప్లేస్ ద ఫస్ట్ బయాలజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ స్టేట్. నిడదవోల్లో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు బయాలజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీ అనేది. నార్త్ కోస్టల్ జోన్ యొక్క యాన్యువల్ రైన్ఫాల్ రేంజ్ వచ్చేసరికి 1000 to 1100 mm ఉంటుంది. So, which rule of AP conduct rules insist for acquiring or disposing of immovable property? It comes under line 1 AP రూల్స్లో. ఇవంతా కూడా CCR రూల్స్ ఆ బుక్స్లో కూడా చాలా వరకు అవైలబుల్గా ఉంటాయి మనకు. సివిల్ కండక్ట్ రూల్స్. విచ్ రూల్ స్టేట్స్ దట్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ షెల్ బి డీమ్డ్ టు హ్యావ్ రిజైన్ ఫ్రమ్ సర్వీస్? AP లీవ్ రూల్స్ 5B. రిజైనేషన్ అనేది సో 5B ఆఫ్ AP లీవ్ రూల్స్లో ఉంటుంది. National Agriculture Insurance Scheme came into being
రబీ నుంచి స్టార్ట్ అయింది ఎన్ఈఐఎస్ స్కీమ్. వాట్ ఈస్ ద సీడ్ మల్టిప్లికేషన్ రేషియో ఫర్ సెసామమ్? 1:250. ఇక్కడ చాలాసార్లు అడిగారు. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ డిసైడ్ టు ఆర్డర్ ద మెటీరియల్స్ ఆర్ స్టోర్స్ కాస్టింగ్స్ మోర్ దాన్ rupees shall be obtained through e-procurement platform only as per GO number 258 dated this. 1 lakh rupees కంటే పైన ఉన్నవి మాత్రమే. సో 1 lakh rupees కంటే పైన ఉన్న ఏదైనా మెటీరియల్ ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా మనము తీసుకోవాల్సి ఉంటుంది అనేసి. అండ్ కమింగ్ దిస్ ప్రొవిజన్ ఏ ఆర్టికల్ కింద అనేసి. ఫైన్స్ ఇంపోజ్డ్ ఆన్ లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ, ఆర్టికల్ నెంబర్ 90. Contingencies, 91 article. Court attachments, article number 87. Permanent advance, article number 94. Which of the following is not an advantage of remote sensing satellite data over aerial photographs? Satellite images are more expensive than aerial photographs. Minimum size of a cluster in rainfed areas for implementation of NMSA, National Mission on Sustainable Agriculture, 100 hectares undali size of a cluster. The Central Insecticide Board headed by Director General of Health Services as a chairman consists of 29 members ఉంటారు ఈ Central Insecticide Board లో. So the educational qualification of a candidate who applies for the grant of license to sell, stock or exhibit. ఆల్రెడీ మనం కొన్ని ఇన్సెక్టిసైడ్ రూల్స్లో డిస్కస్ చేసాము. అందులో ఈ రూల్ నెంబర్ 10 1A సో వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్ టు బి అబ్టైన్ ఫర్ ఎ పర్సన్ టు సెల్, స్టాక్ ఆర్ ఎగ్జిబిట్ ఏ సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్. ఏదైనా ఇన్సెక్టిసైడ్స్ కానీ ఏవైనా సెల్ చేయాలన్నా స్టాక్ పెట్టుకోవాలన్నా లైసెన్స్కి కొని ఒక పర్సన్కి క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఆ క్వాలిఫికేషన్స్ ఎందులో మెన్షన్ చేశారంటే రూల్ నెంబర్ 10 1A. సో మన 2016-17లో అండర్ ఏపీ విచ్ క్రాప్ హ్యాస్ ఆక్యుపైడ్ హైయెస్ట్ ఏరియా అంటే బ్లాక్ గ్రౌండ్. అండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా ఇన్ ఏపీ అట్ ప్రెసెంట్ ఈస్ 22.6%. నార్మల్గా ఫారెస్ట్ పర్సంటేజ్ అనేది 33% ఉన్నది, 33/1/3. మెమరాండమ్ ఆన్ సాయిల్ correlation document is published by ICAR, Indian Council of Agriculture Research. Owing to implementation of rodent control program, how much quantity of grain can be served? 5 to 8 quintals per hectare. అని ఇవి ఇక్కడ రూల్స్ డిస్కస్ చేశారు. కరెక్ట్ మ్యాచింగ్ ఏది అంటే ఇక్కడ డ్యూటీస్ ఆఫ్ సీడ్ ఇన్స్పెక్టర్ ఈజ్ మెన్షన్డ్ అండర్ రూల్ నెంబర్ 10. ఇది రాంగ్. సో కరెక్ట్గా మెన్షన్ చేసింది వచ్చేసరికి కంటెంట్స్ ఆఫ్ మార్క్ ఆర్ లేబుల్ అండర్ రూల్ నెంబర్ 8. In case of annual commercial and horticulture crops, the premium to be paid by farmers under PMFBY will be only 5% మాత్రమే ఉంటుంది. ఈ కమర్షియల్ కానీ హార్టికల్చర్ క్రాప్స్లో మన యాన్యువల్గా కొంత అమౌంట్ అనేది పే చేస్తుంటాం. అది ఎంత పర్సెంట్ వరకు ఉంటుంది అంటే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 5% ఉంటుంది. సో మనం ఈ చంద్రన్న రైతు క్షేత్రాలు అనే దాంట్లో ఒక బోరాక్స్కి సబ్సిడీ అనేది, ఇన్పుట్ సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఏంటంటే కొన్ని క్రాప్స్కి మాత్రమే ఇస్తారనమాట. అందులో సన్ఫ్లవర్ ఒకటి, ఎందుకంటే సన్ఫ్లవర్కి బోరాక్స్ రిక్వైర్మెంట్ చాలా అవసరం అనమాట. సీడ్ ఫార్మేషన్ కానీ ఆ గ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఆ గ్రెయిన్ ఫార్మేషన్కి చాలా యూస్ఫుల్ కాబట్టి దానికి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇచ్చేవారు బోరాక్స్. Which rule state that authority competent to suspend the members of state service? Rule 13 of CCA rules. Recovery of advance from GBF shall be completed within 36 months from the date of sanction under Rule 15. Identify the detail and subdetail head for other grants in aid. 310 and 312. Incorrect matching. ఇవి ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్లో క్లాజెస్ అనమాట. యూస్లీ there are 39 clauses ఉన్నాయి. So clause 27, appointment of registering authority. FTC, Farmers Training Center, first it was established in which state అంటే వెస్ట్ గోదావరిలో. మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పాం కదా ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్లో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు 39 క్లాజెస్ ఉంటాయి, 5 షెడ్యూల్స్, 20 ఫార్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ సబ్సిడీ గివెన్ ఫర్ సర్టిఫైడ్ సీడ్ ప్రొడక్షన్ అండర్ ఎస్విపి కింద మనము
సో మన ఎస్విపి అంటే ఏంటంటే మనమే ఒక సర్టిఫైడ్ సీట్ కోసం అనేసి సీట్ ఇస్తాము, 75% సబ్సిడీకి ఇస్తాము. తర్వాత వాళ్ళు అది ఈల్డింగ్కి వచ్చినాక దాన్ని మనమే తీసుకుంటారు అన్నమాట. గవర్నమెంటే అనేది తీసుకుంటుంది, వాళ్ళే 75% సబ్సిడీకి ఇస్తుంది. అండ్ ఇన్ రిటర్న్ వాళ్ళు గవర్నమెంట్కి దాన్ని సెల్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాన్ని మళ్ళీ తర్వాత సీడ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు వేరే అందరికీ ఇస్తుంది, అంటే క్లీన్ చేసి అంత ప్రాసెసింగ్ చేసి. అది సీడ్ విలేజ్ ప్రోగ్రామ్. Plant Protection Training Center, a forerunner of present Samiti, was established in the year 1966. Accordingly to which of the financial code TA claims should prefer within 3 months. 54 financial code. Chlorothalonil is a contact and preventive fungicide. The income of a state shall be exempted from union taxation under the Article 289. APSSTC, that is Andhra Pradesh State Seed Development Corporation, was established in the year 1976. In which of the following schedules of FCO 1985 phosphate-rich organic manure was notified? Under Schedule 4, security to be taken from contractors under Article 129. How many pulse crops are identified as growth engines out of 9 which are coming under agriculture sector in primary sector mission? 4 crops. Irrigation intensity for tanks in Andhra Pradesh at present is 1.06. At which of the following places one of the Doordarshan narrowcasting station is located? Ongol, Prakashamlo. Which of the following departments are exempted from budget control? So Rasbon, AP Public Service Commission, AP Administration, all of them. The main objective of Polam Pilustondi program is to strengthen the extension reach to farmer doorsteps for increasing productivity and income in agriculture. అలాంటి సెక్టర్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే వైఎస్ఆర్ పొలం బడి ఉంది. సో మేబీ బిట్స్కి దానికి సంబంధించి వాట్ ఆర్ ద మెయిన్ అబ్జెక్టివ్స్ అనేసి రావచ్చు. Section 14 of Insecticide Act 1968 deals with revocation, suspension and amendment of licenses. Minimum service required for sanction of marriage advance to the government employees is 5 years. Aadhaar enabled fertilizer distribution system was started in May 2017. Who is the chairman state level sanctioning committee to implement Rashtriya Krishi Vikas Yojana? Chief Secretary, Government of AP. C1H2 class of water can be described as low salinity and medium sodium water. దీనికి సంబంధించిన బిట్స్ చాలా వచ్చాయి, సో ఈ క్లాసెస్ అనేవి ఒకసారి చూసుకోండి. అండ్ ఫైన్ ద పీరియడ్ ఆఫ్ నాన్ క్వాలిఫైయింగ్ సర్వీస్ పీరియడ్స్. సో ఈవో ఇన్ ఎక్సెస్ ఆఫ్ నాన్ క్వాలిఫైయింగ్ సర్వీస్ని మనం దిస్ ఈజ్ నాన్ క్వాలిఫైడ్ సర్వీస్ అని ఎప్పుడు డిక్లేర్ చేస్తామంటే ఇఫ్ ద ఎక్స్ట్రాఆర్డినరీ లీవ్ ఈజ్ ఎక్సెస్ ఆఫ్ 36 months, 3 years కంటే ఎక్కువ ఉన్న, డైస్ ఇఫ్ హీ డైస్ ఆర్ ఇఫ్ బాయ్ సర్వీస్, సస్పెన్షన్ ట్రీటెడ్ యాజ్ నాన్ డ్యూటీ, అది ఒక నాన్ డ్యూటీ కింద ట్రీట్ చేయకపోతే అప్పుడు కానీ. ద DNA fingerprint lab of AP State Agriculture Department carries out the following test. So all the ELISA test, genetic purity, event confirmation, transgene detection test అన్నిటిని క్యారీ అవుట్ చేస్తుంది. Watershed development project in rainfed areas was introduced in the year 1987 and 88. Spot the detailed head of account code of hiring of private vehicles 134 కింద వస్తుంది. So the correct group of drought-prone rainfed districts in which 2 components of PM-KSY, namely lining of farm ponds and in situ moisture conservation through soak pits around borewells, are implemented in Prakasham, Kurnool and Kadapa districts. Farming situation district, Tamileru Reservoir Irrigation System double cropped area, ఇది వెస్ట్ గోదావరిలో ఉంది. ఏజెన్సీ పోడు, ఇట్స్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. స్ప్రింగ్స్ మీడియం సాయిల్స్, బేలా ల్యాండ్స్, ఇది కూడా చాలా ఇండివిజువల్గా బిట్ ఒకటి ఉంది. బేలా ల్యాండ్స్ అనేది శ్రీకాకుళంలో ఉంది. రైన్ఫెడ్ హై రైన్ఫాల్ కోస్టల్ శాండీ సాయిల్స్, విశాఖపట్నం. ఫార్మర్స్ క్లస్టర్లో ద నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ షుడ్ బి 20 ఉండాలి. In order to train the sons of the farmers in different aspects of improved agriculture practice, occasional agriculture schools were started. Out of these 2, one is located in the residue of AP, which is at Emignur, Kurnool district. Sorry. And the following statements
ఈ టూ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అంటే చంద్రన్న రైతు క్షేత్రం ఈజ్ ఆన్ ఫార్మ్ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ 10 hectare ఏరియా పర్ ఈచ్ క్లస్టర్. దాన్ని ఇప్పుడు మనం ప్రెసెంట్ పొలంబడి అనే వైఎస్ఆర్ పొలంబడిగా చేంజ్ చేశారు. Identify the correct farmers portal of Government of India, www.farmer.government.gov.in. The correct statement among these is, during the period of suspension, the family of suspended official cannot be sanctioned and avail LTC expect the suspended official. Blue-green algae is a photosynthetic prokaryotes. So under which article of the Financial Code, even the disbursing officer should make appropriate deduction of income tax in accordance with the provisions of Income Tax Act under Article 86. Agroeconomic zone 3 presents 2 districts ఉన్నాయి, అనంతపూర్ అండ్ కర్నూలు. ఈవెన్ ద కమాండర్స్ కేస్ రైన్ఫాల్ జోన్ కింద కూడా వస్తాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఇన్ February 2015లో లాంచ్ చేసింది. సో ఇది కూడా ఈ బిట్ కూడా చాలాసార్లు వచ్చింది. దట్ ఈస్ విలేజ్ కడస్ట్రల్ మ్యాప్ స్కేల్ సైజ్ ఎంత అంటే 1:7,900. The Andhra Pradesh Land Licensed Cultivator Act was promulgated in the year 2011. Even DDO, that is Drawing and Disbursing Officer, should maintain a cash book in APTC form number 5. Cash book and maintain cheyali. The optimum power needed for improved agriculture is 0.0 HP per hectare. Formative. So ఈ ఫాలోయింగ్ క్రాప్స్లో దేనికి మాయిశ్చర్ సెన్సిటివ్ స్టేజ్ అనేది ఫార్మేటివ్ స్టేజ్ అంటే షుగర్ కేన్కి. Which one of the following is correct under the Pradhan Mantri Fasal Bima Yojana? Cluster of villages as insurance unit for major crop in each incorrect statement. So that is cluster of villages as insurance unit for major crop in each district. Which of the following programs telecast by All India Radio as maximum duration? Illu Vakali అనేది maximum duration గా మనం టెలికాస్ట్ చేస్తారు. FCO 1985 కన్సిస్ట్ ఆఫ్ ఆల్రెడీ చెప్పాను 39 clauses, 5 schedules and 20 forms అనేవి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ట్రైనింగ్ ఆఫ్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ AP 1994-99. Soils of southern agroclimatic zones of AP along the red loamy soils which are shallow to moderately deep. IIRS is located at Dehradun. సో CFMS అంటే ఏంటంటే కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. CFMS ఐడి అనేసి అంటుంటాం కదా అది. మ్యాచ్ ద ఫాలోయింగ్. సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ కమ్స్ అండర్ రూల్ 33,442. ఇన్వాలిడ్ పెన్షన్ రూల్ 37. ప్రో రేటా పెన్షన్ రూల్ 35436. కాంపెన్సేషన్ పెన్షన్ రూల్ నెంబర్ 38. Insecticide rules came into force in October 1971. Which one of the following is non-rectifiable contraventions under seed laws? Selling of expired seed అనేది it's non-rectifiable contraventions. Expired అయిన seedని అసలు సెల్ చేయకూడదు. Odd man out, it is rule 16 of conduct rule prohibits dowry. Odd man out అనేది it's rule 16 of conduct rule prohibits dowry. Under which of the bills require revalidation since the period of 3 months has expired from the date of issue? Service Rule 27 of Treasury Rule 16. So, e following statements la edi correct ante it's only a submission on agricultural mechanization is a central sector scheme with funding pattern of 60:40 ratio from central and state governments for supply of farm machinery. The revenue account, capital account and loan accounts are the sections of which state fund? Consolidated fund. And that's all for today's video. Thanks for watching all my videos, and if you like them, please subscribe to my channel, and for more videos keep watching. And last but not least, all the best for the exam. Thank you.